చేశాడు. ఒక పనికిరాని పౌలును, పనికిరాని జీవితమును, ఎన్నిక లేని జీవితమును, ఎవరు లక్ష్య పెట్టని జీవితమును, అసహించుకునే జీవితమును, పడిపోయి చెడిపోయే జీవితాన్ని దేవుడు తన కొరకు మార్చుకున్నాడు. తన మనిషిగా మలుచుకున్నాడు. ఎవరిని? పౌలు భక్తుని తనకు సాధనముగా ఏర్పరచుకున్నాడు. దేవుడి కొరకు అనేకమైన నిందలు భరించువాడిగా దేవుడు పౌలు భక్తుని సిద్ధపరచాడు. సిద్ధపరచడమే కాదు, దేవుడు అతని చేత అద్భుత కార్యములను కూడా జరిగించినట్టు లేఖన భాగం సెలవిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు హల్లెలూయా ఏందట? పౌలు భక్తుడి నడికట్టు నడుము కట్టుకున్నదైనను అతని చేతిలో పట్టుకున్న కర్చీ పైనను ప్రజలు తాకుతే ఎలానట? స్వస్థత కలుగునంతగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎలా వాడుకున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తాం, పౌలు భక్తుడు కర్చీపును వాడాడా? ఆ చేతిలో దేవుడి మహిముంది. ఎలా తనకు మలుచుకున్నాడో, ఎలా ప్రభుల వారి